తెలంగాణలో జరిగిన శాసనసభ ఎన్నికల్లో కాంగ్రెస్ విజయంతో 10 ఏళ్ల పాటు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ ప్రతిపక్షంలో కూర్చుంది. కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి అధికారంలో కూర్చుంది. ఇంతకాలం బీఆర్ఎస్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలను రేవంత్ సర్కార్ స్కాన్ చేస్తోంది. బీఆర్ఎస్ పార్టీకి చెందిన గ్రేటర్ హైదరాబాద్ మేయర్ గద్వాల్ విజయలక్ష్మి తీసుకున్న నిర్ణయాలపై కూడా ప్రత్యేక గురి పెట్టింది. రాష్ట్రంలో సర్కార్ మారటం భాగ్యనగర రాజకీయాలను ప్రభావితం చేస్తున్నాయి. ఇటీవలే ముఖ్యమంత్రిగా పదవి బాధ్యతలు చేపట్టిన సీఎం రేవంత్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిసేందుకు నగర మేయర్ గద్వాల్ విజయలక్ష్మి ప్రయత్నాలు చేస్తున్నట్లు సమాచారం. కొత్త సర్కార్ కొలువుదీరిన తర్వాత మొదటిసారిగా శుక్రవారం రోజున మేయర్ గద్వాల్ విజయలక్ష్మి సీఎం రేవంత్ రెడ్డికి ఫోన్ చేసినట్లు విశ్వసనీయ సమాచారం. ముఖ్యమంత్రికి కాల్ చేసి అన్న నేను వస్తాను టైం ఇయ్యరా అని అడిగినట్లు సిటీ పాలిటిక్స్ లో హాట్ టాపిక్ గా మారింది. మేయర్ తండ్రి కె కేశవరావు ప్రస్తుతం బీఆర్ఎస్ పార్టీలో రాజ్యసభ మెంబర్ గా కొనసాగుతున్న ఆయన గతంలో కాంగ్రెస్ లో పీసీసీ చీఫ్ వంటి పదవులను కూడా చేపట్టారు. 10 ఏళ్ల తర్వాత రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి రావడంతో మర్యాదపూర్వకంగానే సీఎంను కలవాలని భావిస్తున్నట్లు రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. తన తండ్రి మరో ఎమ్మెల్సీ మరికొందరు ఎమ్మెల్యేలతో కలిసేందుకు రానున్నట్లు ఫోన్లో సీఎంతో సంభాషించగా సరే అక్క అంటూ రేవంత్ సానుకూలంగా స్పందించినట్లు విశ్వసనీయ సమాచారం. ఎన్నికల ఫలితాలు వచ్చి కనీసం నెల రోజులు గడవక ముందే మేయర్ తనంతట తానే బీఆర్ఎస్ పార్టీలో కీలక పదవిలో కొనసాగుతున్న తన తండ్రితో కలిసి సీఎంలో కలిసేందుకు యత్నించడం మర్యాదపూర్వకంగానేనా ఇంకేమైనా రాజకీయ కోణం ఉందా అని రాజకీయ వర్గాలు విశ్లేషిస్తున్నాయి. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో హైదరాబాద్ లో కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్థులెవరూ గెలుపుబాట పట్టలేదు. సో కాంగ్రెస్ కు సిటీలో ఒక్క స్థానం కూడా దక్కకపోవడంతో బీఆర్ఎస్ పార్టీ నుంచి గెలిచిన కొందరు ఎమ్మెల్యేలు కాంగ్రెస్ లో చేరితే కొంతమేరకు కలిసి వస్తుందని కాంగ్రెస్ వర్గాలు అంచనాలు వేస్తున్నట్లు సమాచారం. ఇప్పుడే కాంగ్రెస్ లో చేరితే హైదరాబాద్ జిల్లాలో కాంగ్రెస్ పార్టీని బోనీ కొట్టించినట్లయి తగిన ప్రాధాన్యత దక్కుతుందని 2-3 బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు భావిస్తున్నట్లు సమాచారం. మరి ఇంతకు వారు హస్తం తీర్థం పుచ్చుకుంటారో లేదో ఇంకా క్లారిటీ రావాల్సి ఉంది. మరిన్ని అప్డేట్స్ కోసం మా కాయ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి.